సాయిరాం భక్తులందరికీ మా యొక్క సంపత్ సాయి ఆలయం నుంచి సాయి కృప ఎల్లవల్లి మన రెడ్డగాడి నుంచి వేయించేస్తున్న సంపత్ సాయి ఆలయం నందు నేను అర్చకుడి. నా పేరు పరిహారం అప్పలాచార్యుడు. అలాగే మా ధర్మకర్త గారు గంటా చంద్రరావు గారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గౌరీపూర్ణ వేడుకలు ఘనంగా సాయిరాం మహర్షి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. కాకపోతే ఈ సంవత్సరం కొత్తగా ఏమిటంటే తుని ప్రారంభించడం జరిగింది. అలాగే బాబా గుడి, బాబా కుండలో కలిపిన విగ్రహం ప్రారంభించడం జరిగింది. కావున భక్తులు 50 మంది విచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా 4000 మందికి అన్నదానం చేస్తాము. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ జయప్రదం చేస్తున్నారు. ఆ సాయినాథ్ కృప వల్ల అన్ని జయప్రదంగా జరుగుతున్నాయి. ఓం సాయిరాం, ఓం సాయిరాం. ఈ ఆలయం యొక్క చంద్రగారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా తుని మరియు బాబావారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మాకు అన్ని విధాల ఈ రామ్నగర్ వాస్తవులు, భవనాజీనగర్ వాస్తవులు, పితానగర్ వాస్తవులు, న్యూ పితానగర్ వాస్తవులు, అలాగే ఇక్కడ ఉన్న సాయి టవర్స్ 1 వారు, సాయి టవర్స్ 2 వారు, రామరాజ్ అపార్ట్మెంట్స్ వారు, ఈ చుట్టుపక్కల ఊర్ల పేరున ప్రతి దుకాణదారులు, ప్రతి వ్యాపారస్తులు ఈ యొక్క గుడి అభివృద్ధికి మా ధర్మకర్త గారిని ప్రోత్సహించి ఈ గుడి అభివృద్ధికి ఎంతో కృషి చేసి ఉన్నారు అందరూ. అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా ప్రతి వారు కూడా ఆలయ ధర్మకర్త గారికి సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం జరుగుతుంది. అసలు ముందుగా ఈ యొక్క గుడి మన ఆటో స్టాండ్ వారిది. మన ఆటో స్టాండ్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళందరూ రాంబాబు గారు కానీ, శ్రీని గారు కానీ, అప్పారావు గారు కానీ, మన రాము గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. వారి తరఫున వాళ్ళకి మాకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంతో దాతల సహాయం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.